ఆ అయ్యో నిద్రలేవయ్యా రాజకుమారా. ఆ తెల్లారిపోయింది, బారెడు పొద్దెక్కుతోంది. లేచి వెళ్ళి ఆవుకు పాలు పితుకు. లే. మా గారాల పురంధరుడేమో పాలు తాక్కుండా ఉండనే ఉండలేడు. వాడికి వెంటనే పాలు కావాలి. అలా గుడ్లప్ప చెప్పి నావంక చూస్తావే. లే. ఇంకా విను, పాలు ఒక్క చుక్క కూడా కింద రాలకూడదు అన్నట్టు ఇది గుర్తుంచుకో. ఈ ఆవు మీ అన్నయ్యదో మీ మామదో కాదు సుమా. దీన్ని మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఈ ఆవుని గనక తెచ్చి ఉండకపోతే నా వాజబొమ్మగుడు నన్ను, నా కొడుకు పురందరుని పస్తు పిడుకోబెట్టేవాడు. పదలే. అరేరేరేరే చెప్పేనా? చుక్క కూడా రాల్చద్దని. పాలన్నీ ఒలకపోసావు కదరా దౌర్భాగ్యుడా. మావయ్యని అడుక్కు తినమంటావుట్రా వెధవా. వదినా, ఆవు తంతే పాలు పడిపోయాయి, నేను పితుకుతాను. పదా పితుకు వెంటనే. తాగు నాన్న. ఉండు ఉండు, ఖాళీ ఉండు. తాగు తాగు త్వర త్వరగా. ఏమిటలా చూస్తున్నావు గుడ్లప్పగించి? తిష్టి తగులుతున్నా చిన్నారు బాబుకి. వెళ్ళవతలకి ఆవును తోలుకెళ్ళు. నీ కాదు చెప్పేది. ఇందా ఇంకాస్త తాగు. నీవిక్కడేం చోద్యం చూడ్డానికి నిలబడ్డావు మహారాణి? ఇంట్లో పనెవరు చేస్తారనుకున్నావు? నారాయణ నారాయణ. ప్రణామం మాత. మాత, తమరు ఒంటరిగా ఇక్కడున్నారే? ఈ వన ప్రదేశంలో ఎక్కడికెడుతున్నారు? అబ్బా నారదా, ప్రణామానికి అభివాదం చెప్పేలోగా నీవు ప్రశ్నల వర్షాన్ని కురిపించేస్తున్నావే. క్షమించమ్మా, క్షమించు. ప్రత్యభివాదం మరెప్పుడైనా చెప్పండి. ప్రస్తుతం తమరు ఒక్క విషయం చెప్పండి. తమరు ఎక్కడికి వెడుతున్నారు? నారదా, కైలాసంలో మనసు స్థిమితంగా లేదు. పుత్రులు జ్ఞాపకం వచ్చి వ్యాకుల పడుతోంది మనసు. ఇద్దరూ నాకు దూరం అయిపోయారు. వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు? ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే. బుద్ధి సిద్ధిలను వివాహం చేసుకున్న పిమ్మట గణేశుడేమో అత్తవారింటికెళ్ళి కూర్చున్నాడు. ఆ కార్తికేయుడేమో శ్రీశైల పర్వతంపై తిష్ట వేశాడు. ఇంకా అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? తమరెక్కడికి వెళ్ళకండి. తమరు కైలాసానికి మహారాణి, పైగా హిమాలయ రాజకుమారి. తమరి ఈ విధంగా ఎక్కడికైనా వెళ్ళటం ఉచితం కాదు. మాత, ఓ మాట చెబితే ఆ పరమశివశంకరులు తమకు వాహనం ఏర్పాటు చేసి ఉండేవారు కదా. కానీ నేను అనుకోవడం మాత, తమరు పరమేశ్వరునికి చెప్పకుండా కైలాసం వదిలి వచ్చినట్టున్నారు. మాతృ మమకారం, పుత్రవాత్సల్యం చేతనే నేనెంతో వ్యాకుల పడడం వల్ల నేను ఆయనకు చెప్పకుండానే మా తండ్రి వద్దకు వెళుతున్నాను. ఎంత ఆశ్చర్యం! ఇందులో ఆశ్చర్యం ఏముంది నారదా? పరమేశ్వరుని ఇష్టం లేకుండా పుట్టినింటికి వెళితే కలిగే పరిణామం ఏమిటో మరిచారా? అనర్థాన్ని కొని తెచ్చుకోకండి. దయచేసి కైలాసం తిరిగి వెళ్ళండి. ఆ పరమశివశంకరుడు తమరి ఏ కోరికనైనా చెల్లించకుండా ఉంటారా? అవును, వ్యాకులత వల్ల నేను ఎంతో అధైర్యపడుతున్నాను. నేను తిరిగి వెళ్ళిపోవడమే ఉచితమేమో. కైలాసపతి తమ నుంచి ప్రేరణ పొంది నేను పార్వతీమాత కైలాసానికి తిరిగి వెళ్లే కార్యక్రమం పూర్తి చేశాను.
ఇప్పుడు నేను స్వయంగా కైలాసానికి రాలేను. ఇక్కడ నుంచే నా ప్రణామాలు స్వీకరించండి. ఓం నమ శివాయ. పరమేశ్వరులు నేడు కూడా సమాధిలో లీనమయ్యారు. పార్వతీమాత ఎప్పుడొస్తుందో ఏమో. పార్వతీమాత వచ్చేసింది. ప్రణామం ప్రణామం మాత. ప్రణామం. మాత ప్రణామం. ప్రణామం. మాత. పతి పరమేశ్వరాయ నమో నమః. ఎక్కడికి వెళ్ళిపోయావు దేవి? వెళదామనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఎక్కడికి? ఎందుకు? ఇక్కడ నా మనసు కుదురుగా లేదు. అందుకని మా పుట్టింటికి వెళదామని బయలుదేరాను. పుట్టింటికా? పిలవకుండానే? పిలవకుండా ఎక్కడికి వెళ్ళకూడదు దేవి. మరేం చెయ్యను? పుత్రుల స్మృతి నన్ను కలవరపెడుతూ ఉంటుంది. పదే పదే వారి ప్రియ ముఖాలు నా కళ్ళలో మెదులుతూ ఉంటాయి. మరి నేను వారిని చూడను లేను, వారిని కలుసుకోను లేను. అందువల్ల నేను స్థాన పరివర్తన వల్ల మనసుకు కొంత శాంతి పొందచూశాను. అవశ్యం కలుగుతుంది, చింతించబోకు. నీకు ఈ పుత్రవియోగం త్వరలో తీరిపోతుంది. ఒక వంక పార్వతీదేవి పుత్రవియోగంతో విచారిస్తూ ఉంటే, మరొక వంక ఒక తల్లి తన పుత్రుడి కష్టాలను చూసి చింతిస్తోంది. సుఖదుఖాలనేవి విధి విధానంలో లిఖితమై ఉంటాయి. అవి కేవలం విధిని రచయించే పరమేశ్వరునికి మాత్రమే తెలుసు. దేవిక విచారానికి ఆమె కుమారుడు ఉపమన్యుడి కష్టాలకు నివారణోపాయం కేవలం పరమేశ్వరుని చేతిలోనే ఉంది. ఇలా ఆకలి తలమటించిన కన్నా మన గ్రామంలోని భిక్షం ఎత్తి కడుపు నింపుకుంటేనే బాగుండేది. అక్కడ అవమానాలే అవిక్కడ ఉన్నాయి. ఈ ఆకలి చూస్తే ప్రాణం పోయేటట్టుంది. నాకు అనిపిస్తోంది ఈ ఆవు పాలు తాగి ఆకలి తీర్చుకుంటే బాగుండని. వద్దొద్దు, దొంగతనంగా పాలు తాగడం అపరాధం కదూ. దొంగతనం చేయడం కన్నా ప్రాణాలను త్యాగం చేయడమే మంచిది. అమ్మా అమ్మా, ఉపమన్యు నాయనా. అమ్మా, ఇంతగా పని చేసి కూడా పస్తులుండవలసి వస్తోంది. ఇదైతే మన ఊరిలోనే చేయొచ్చు కదా. పదమ్మా, మన ఊరికి వెళ్ళిపోదాం. ఊరు మారినంత మాత్రాన అదృష్టం మారదు కదా పుత్ర. మనకి దుర్దినాలు సమాప్తం అవుతాయిలే. భగవంతుడిని నమ్ముకో నాయనా. చెల్లెమ్మా, ఇదిగో మిఠాయి నీకోసం, ఉపమన్యుడి కోసం. ఒక ఇంటాయనిచ్చాడు. తారక్ గనక తెలిస్తే ఈ మిఠాయి పురంధరుడికి ఇస్తుంది. ఇందా, నీవు ఉపమన్యుడు తినేయండి. ఇదిగో. మామా,
మిఠాయి తెచ్చావా మా కోసం? అవును ఉపమన్యు, ఈ మిఠాయి నీకోసమే. ఇందా. ఆహాహాహాహా. మృష్టాన్నం, లడ్లు. నీకు సిగ్గు కూడా లేదా? నీ పుత్రుడికి మిఠాయి పెట్టకుండా నీవు పరాయి వాడికి మెక్క పెడుతున్నావా? అయ్యో, ఎలాంటి తండ్రివి! అసహ్యం వేస్తోంది నువ్వంటే. ఉపమన్యుడేమైనా పరాయివాడా? నా చెల్లెలి కొడుకు మనకి పరాయివాడా? మేనల్లుడు పరాయివాడవుతాడా? మేనల్లుడు మామ లోకల్లో ముందెవరైనా మనవాళ్ళ సంగతి చూస్తారు, మేనల్లుడి సంగతి కాదు. మరి తల్లి కొడుకులు చూడు, కాస్తంతైనా సిగ్గులేదు వీళ్ళకి. తెలుసు కదా, పురంధరుడు గనక తినకుంటే ఈ ఇంట్లో ఎవరు ఏది తినరు తాగరు అని. అయినప్పటికీ మిఠాయి అరగించడానికి ఎన్నెన్ని జన్మల నుంచో ఈ తల్లి కొడుకుల ఆత్మలు కలవరించేస్తున్నాయి. ఈ మిఠాయి మీదనే కదా వీళ్ళ చూపంతా. హ! ఈనాడు వీళ్ళకిదే శిక్ష, భోజనం పెట్టేది లేదు. తెలిసిందా? పద నువ్వు లోపలికి, పద పద. అమ్మా! ఇలా రాసి ఉంటే ఎవరు తప్పించగలరు? ఓ భక్తవత్సల, ఓ కైలాసపతి, ఏముంది ఉపమన్యుడి జాతకంలో? అన్ని కష్టాలే రాసి పెట్టావా? సుఖాలనేవి కలగవా? భక్తవత్సల, దేవతలకు ఆది దేవ పరమ శివశంకర, ఏం అపరాధం చేశావు నేను, నా పుత్రుడు ఉపమన్యుడు? ప్రభు, మాపై తమరి కృప ప్రసరించరెందుకు? ఎందుకు మేమింత అవమానాలకు గురి అవుతున్నాము? ఎందుకు ఆకలితో అలమటించాలి ప్రభు? నా భర్త వ్యాఖ్యాప్రాతుడు తమకు పరమ భక్తులే. ఆయన నమ్మింది శివభక్తి ద్వారానే తాము శివధామం తప్పక చేరుకోగలరని. అదంతా కూడా అసత్యమా ప్రభు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి, 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 మీరిక్కడ పరమేశ్వరుని చరణాల వద్ద. స్వామి, మీకు తెలుసునా, మీరు వెళ్ళిపోయిన తర్వాత మన పుత్రుడు ఉపమన్యుడు పాలకు తిండి గింజలకి కూడా మొహం వాచి ఉన్నాడు. నేనైతే ఎలాగోలా ఆకలి దప్పులకు తట్టుకుంటున్నాను. వాడు పడే కష్టాలు నేను చూడలేకుండా ఉన్నాను. స్వామి, పరమేశ్వరునిపై నమ్మకం ఉంచు దేవిక. పరమేశ్వరుణ్ణే నమ్ముకో. మన పుత్రుడు అభాగ్యుడు కాదు, అతడు శివకృపకు పాత్రుడు కాగలడు. అతడికి చెప్పు, శివభక్తిలో తనను లీనం చేసుకోమని, శ్రద్ధాభక్తులతో శివభక్తిలో మునిగితేలమని. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. అంతా శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు. శుభప్రదమే కాగలదు, మంగళప్రదమే కాగలదు.
కైలాసపతికి జయము. స్వప్నంలో కూడా నా స్వామి దర్శనం నాకు కలిగింది. ధన్యురాలనే పరమేశ, ధన్యురాలనే. ఓ శివశంకర, మా ఉపమన్యుడి కోరికలన్నిటినీ నెరవేర్చండి ప్రభు, కోరికలన్నిటినీ నెరవేర్చండి. అరే 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 తే ఇలా తే. వదిన, కాసిన పాలు ఉపమన్యుడికి ఇస్తున్నాను. ఎన్నో దినాలుగా వీడు పాలు తాగనే లేదు. ఎన్నో దినాలుగా తాకపోతే ఏ వాడికేం కడుపు రిప్పాయే లేదు కదా. చాలే, ఇంకా ఎంతో కాలం తాకపోయినప్పటికీ వాడికి ఏమీ కాదు. విధాత రక్షించాలి నాయనా. వదిన, కాసిన పాలు తాగనిస్తే మీ ఉపకారం ఎన్నటికీ మరువలేను. చూడు మరదల, పాల కోసం ఆవు ఉండాలి, ఆవు కోసం ధనం, ధనం ఉండాలంటే భాగ్యం ఉండాలి కదా. అదేమో నీ వద్ద లేదాయే. అదే ఉండుంటే నీవిక్కడికెందుకొస్తావు? ఇప్పటికైనా అర్థమవుతోంది కదా నీ జాతకంలో పాలు తాగే యోగం లేదు. నాకు పాలు కావాలి. పాలు పాలు నాకు పాలు ఇవ్వమ్మా. పాలు 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 కావాలి. పాలు 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 కావాలి. పాలు 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 ఉపమన్య, లేనాయనా, చూడు నీకోసం నేనేం తెచ్చాను. లే, పాలు తాగునైనా. పాలా? అవును. ఏవిచ్చావమ్మా? ఏవిచ్చావు నీవు నాకు? ఇవి పాలు కావు. నీవు నన్ను మోసగిస్తున్నావు. ఎందుకు చేసావిలా? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యో నాయనా, మన అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నాను. నీకు పాలు తాగించే అదృష్టాన్ని కూడా నోచుకోలేదు. ఏం చెయ్యను? ఉపమన్యు, నీకు పాలు కావాలి కదూ? అయితే శివుణ్ణి ఆరాధించరా, పరమేశ్వరుణ్ణి ఆరాధించు నాయనా. ఆయన నీకు క్షీరసాగరాన్ని ప్రసాదిస్తారు. నీ తండ్రి కోరింది కూడా ఇదే నాయనా, నీవు శివుణ్ణి ఆరాధించాలని. శివుణ్ణి ఆరాధించు నాయనా. నీవు వింటున్నావుగా నేనేమంటున్నాను? శివుణ్ణి ఆరాధించు.
నీకు పాలు కావాలి కదూ? అయితే పరమేశ్వరుని ఆరాధించు. ఆయన నీకు క్షీరసాగరాన్నే ప్రసాదించగలరు. శివుణ్ణి ఆరాధించు. వింటున్నావా నేనేమంటున్నాను? శివుణ్ణి ఆరాధించు, శివుణ్ణి ఆరాధించు. అవునమ్మా, నేను శివుణ్ణి తప్పక ఆరాధిస్తాను, తప్పక చేస్తాను. ఇక నేను ఇంటికి తిరిగి రాను. పాల కోసమని కాదు, నీ దుఃఖాన్ని దూరం చేయటానికి నేను శివారాధన చేస్తాను. నేను పరమేశ్వరుని శరణుజొచ్చినప్పుడు మనకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా. మీరంతా ఇంటికెళ్ళండి. చెప్పగలిగితే మా అమ్మకి చెప్పేసేయండి నా గురించి చింతవద్దని. ఆమెకు చెప్పండి, నీ పుత్రుడు నీ ఆజ్ఞను పాటించి పరమేశ్వరుని శరణుకై వెళ్ళాడని. వెళ్ళండి గోమాతలారా, ఇంటికెళ్ళండి. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, అయ్యో అయ్యో అయ్యో, నా లవ్ కనపట్టలేదు. నీ దొంగ పిల్లవాడు నా లవ్ తీసుకుని పారిపోయాడు. పాలు తాగాలనుకున్నాడుగా, అందుకే తీసుకుని పారిపోయాడు. కాదు కాదు, నా కొడుకు దొంగ కానే కాడు. బహుశా ఆవు తప్పిపోయిందేమో, దాన్నే వెతకడానికి వెళ్ళుంటాడు. ఆవు దొరకగానే వెంట పెట్టుకొచ్చేస్తాడు. ఇంకేం వస్తాడో దొంగ వెధవా. వాడిది మొదటి నుంచి పాపిష్టి బుద్ధే కదా. పాల కోసమని ఆవుని దొంగిలించాడు, తన తల్లిని వదిలేసి ఆవును దొంగిలించాడు. ఇక తిరిగి రాడు వాడు. లేదు, నేను వాడిని తీసుకొస్తాను. ఉపమన్యు, నాయన ఉపమన్యు, ఉపమన్యు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఆ, ఇదేమిటి? ఇది పరమేశుని పార్థివలింగం. ఇంక నేనిక్కడే కూర్చొని తమకి ఆరాధన చేస్తాను. కానీ దానికి ముందు పూజ కోసం పూలు పత్రాలు తెస్తాను. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, ఎక్కడున్నావు బాబు? వచ్చేయ్ పుత్రా, వచ్చేయ్. ఉపమన్యు, మనపై లేని కళంకం ఆపాదిస్తున్నారు పుత్రా. ఉపమన్యు, ఎక్కడున్నావు నువ్వు? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఉపమన్యు, అయ్యో, ఇక నిన్ను ఎక్కడని వెతకను.
అక్కడికి ఎలా తిరిగి వెళ్ళగలను ఉపమన్యు? అక్కడికి వెళ్ళక చేసేదే ఉంది ఉపమన్యు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇదెవరిదో బాలుని పిలుపులా ఉంది స్వామి. అవును, బాలకుడిదే. అతడు తమన్ని పిలుస్తున్నాడు. వినండి, అతడి దీనాలాపం. నన్నే కాదు, నిన్ను కూడా. మాతో పాటుగా మాతృత్వం కోరి అతడు నిన్ను పిలుస్తున్నాడు. నన్నా? నన్నెందుకు? అతడు ఓం నమ శివాయ అని అంటూ తమన్ని స్మరిస్తున్నాడు. శివునిలో శక్తి కూడా ఇమిడి ఉంది. జాగ్రత్తగా విను. నీకు మా పేరుతో పాటుగా నీ పేరు వినవస్తుంది. కానీ ఈ బాలుడు ఎవరసలు? నిరీక్షించు దేవి. కొంతకాలం పిమ్మట నీకు నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఏమే, నీవు నీ కొడుకుని తేవడానికి వెళ్ళావుగా, మరి ఒంటరిగా వచ్చేసావేమిటి? హ? నీ దొంగ కొడుకు తిరిగొస్తాడా రాడా? హ? ఆవు పొదుగు దగ్గర మూతి పెట్టి పాలు తాగుతూ ఉండి ఉంటాడు. వాడు వెళ్ళాడు, అయితే వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. మరి ఓ వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఏ తారా, వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది నా చెల్లెలు? ఎక్కడికైనా వెళ్ళని, మనకేం పట్టింది? అసలే ఆమె పుత్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ బాధతో కుమిలిపోతోంది. ఇప్పుడు నువ్వు ఆమెను వెళ్ళగొడితే ఆమె పరిస్థితి ఏమవుతుంది? నీ చింతల్లా ఈ తల్లి కొడుకుల గురించే, నా నల్లావు గురించి కాదు. దాని చింత లేదు. తారా, ఆవునైతే డబ్బు పోసి కొనొచ్చు, కానీ కొడుకుని మనం డబ్బిచ్చి కొనగలమా? నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళదు, ఆమె ఎక్కడే ఉంటుంది. దారి తప్పిన ఈమె కొడుకు ఏనాటికైనా దొరికితే ఆనాటి నుంచి ఇక్కడ ఉండదు. తెలిసిందా? హ! తారా! అన్నయ్య, ఉపమన్యు. ఓం నమః శివాయ, 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 ఓం ఆహాహా! శివాయ, ఋషి వ్యాఘ్రపాదుని పుత్రుడు ఉపమన్యుడు నమః శివాయ, శివారాధనలో నిమగ్నుడయ్యాడు. ఓం నమః శివాయ, అతడి భావభంగిమ, తపోముద్రను చూస్తూ ఉంటే ఇతడు తన పేరును శివభక్తుడుగా తప్పక నిలుపుతాడు. నారాయణ నారాయణ. ఇతడి పేరు ఎప్పుడు అమరమైపోతుంది అంటే ఇతడి ఈ పిలుపు పరమేశ్వరుని వద్దకు చేరినప్పుడే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇతడి పిలుపు పరమేశ్వరుని చేరలేదేమా అనే. ఇంకా ఇక్కడ ప్రశ్నలు అడిగి ఏం లాభం నారదా? ప్రశ్నలు అడగవలసినది అక్కడ ఆ పరమేశ్వరుడు వెలసి ఉన్న చోటనే. నారాయణ నారాయణ. శివాయ, ఓం నమః 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 శివాయ. నాథ, తమరెక్కడికి అదృశ్యులయ్యారు? నారాయణ నారాయణ నారాయణ. అయ్యో, పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పార్వతీమాత, నా ప్రణామం స్వీకరించి తమరు భక్తవత్సలుడు పరమేశ్వరుణ్ణి ఎక్కడికి పంపించేశారో కాస్త నాకు చెప్పగలరా? నారద,
నేను పంపిస్తే మాత్రం ఆయన ఏమైనా వెళతారా? ఆయన భక్తుడెవరైనా ఆయన పేరు జపిస్తే పరిగెత్తి వెళతారు. ఎవ్వరి మాట వినిపించుకోరు. నారాయణ నారాయణ. అర్థమైంది మాత, నాకు అర్థమైపోయింది. పరమశివశంకరుడు తన భక్తుడైన బాల ఉపమన్యుడి భక్తి ప్రభావం వల్ల అతడి వద్దకు వెళ్ళిపోయి ఉంటారు. అలాగే జరిగిందేమో దేవర్షి. ఓం నమ శివాయ ధ్వని చేత కైలాసంలో ప్రకంపనం మొదలైంది. కైలాసమే కాదు, భక్తుడి పిలుపు వల్ల ముల్లోకాలు కంపించగలవు నందీశ్వర. ఇది నిశ్చయంగా బాల ఉపమన్యుడి భక్తి యొక్క ప్రభావమే. నేనిక్కడికి వచ్చినది పరమేశ్వరుని దర్శనం కోసం. ఆయనేమో తన భక్తునికి దర్శనమివ్వడానికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడేం చేస్తావు నారదా? అక్కడికే వెళ్తాను, ఆయన వెళ్ళిన చోటికి. ఆయన శేష దర్శనం చేసుకుంటాను. శేష దర్శనమా అంటే? అంటే అదే మాత, తమన్ని దర్శిస్తే పరమశివశంకరులను సగం దర్శించినట్లే కదా. అది అయిపోయింది. పరమేశ్వరుడు వెళ్ళిన చోటికే నేను కూడా వెడతాను. మరి అక్కడికే వెళ్ళి తక్కిన సగం దర్శనం కూడా చేసుకుంటాను. నారదా, అలా కూడా జరుగుతుందంటావా? మరి ఒక్క ఆ భక్తవత్సలుని దర్శించుకుంటే నా దర్శనము సగం జరిగినట్టేనేమో? కాదు మాత, కాదు. అలా ఎప్పటికీ జరగదు మాత. ఈ సత్యం కేవలం ఒక మార్గాన్నే పయనిస్తుంది. ఒక మార్గాన పయనించడం అంటే ఏమిటి నారదా? మాత, తమరిని దర్శిస్తే పరమేశ్వరుని దర్శనం అయిపోతుంది. కానీ ఆయనను దర్శిస్తే తమరి దర్శనం మాత్రం ఎన్నడూ కలగదు. ఎందుకలా? ఎందుకంటే మాత, తమరేమో శక్తి, ఆయన శివుడు. ప్రేరణకి మూలం తమరే. స్త్రీయే మూల ప్రేరణ కదా. నారదా, నీవేమో బాలబ్రహ్మచారివి. స్త్రీల గురించిన జ్ఞానం ఎప్పుడు ఎలా సంపాదించావు? వివాహం గనక తలపెట్టే మాట అయితే నీకు కన్యనెవరినైనా వెతకమంటావా? శివ 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 నారాయణ నారాయణ.